ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. 23వ దావీదు కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. దావీదు రాజు ఆయన వర్ణిస్తున్నాడు. యెహోవా నా కాపరి, దేవుడిని ఒక కాపరిగా ఆయన వర్ణిస్తున్నాడు. యెహోవాయే నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల చోట్ల పరుండజేయుచున్నాడు. దావీదు మహారాజు దేవుణ్ణి కాపరిగా వర్ణిస్తున్నాడు. నా కాపరి నన్ను కాపాడేది నా దేవుడైన యెహోవాయే, కాబట్టి నాకు లేమి కలగదు. నన్ను పచ్చిక గల చోట్ల ఆయన పరుండజేసేవాడుగా ఉంటున్నాడు. ఇంకా నేను భయపడను, నాకు భయం లేదు. ఎందుకంటే నా కాపరి, నన్ను నడిపించే కాపరి యెహోవాయే. కాపరికి, గొర్రెలకు, అలాగే దేవుడికి మనకు ఉన్న బాంధవ్యం చాలా గొప్పది. గొర్రెలు కూడా అవి తన కాపరిపైనే ఆధారపడి ఉంటాయి. కాపరి వాటిని నడిపిస్తుంటాడు, వాటిని మేపుతుంటాడు, వాటికి మంచి ఆహారం పెడుతుంటాడు. అన్ని సేవలు కాపరి వాటికి చేస్తుంటాడు. కాబట్టి గొర్రెలు కాపరిని వెంబడిస్తాయి. కాపరి స్వరంని అవి వెంబడిస్తాయి. దేవుడు కూడా మనకు కాపరిగా ఉంటున్నాడు. మనల్ని కాపాడేది దేవుడే, మనల్ని రక్షించేది కూడా దేవుడే. కాపరి లేని గొర్రెలు చెదిరిపోతాయి. కాపరి లేని మనము కూడా చెదిరిపోయేవారిగా ఉంటాం. మన కాపరి దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. గొర్రెలు నా స్వరం విను, అవి నన్ను వెంబడించు అన్నాడు. చూడండి, ఎక్కువగా బైబిల్ గ్రంథంలో కాపరి అని రాయబడి ఉంది. కాపరి చాలా సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథంలో కాపరి 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 అని వ్రాయబడి ఉంది. చూడండి, కాపరి గొర్రెలను కాపాడుతుంటాడు, వాటిని నడిపిస్తుంటాడు, వారికి కావలసిన ఆహారం ఆయన పెడుతుంటాడు. ఆహారం నుంచి వాటి అన్ని రక్షణ, వాటి ఆరోగ్యం వరకు, ఆహారం నుంచి ఆరోగ్యం వరకు కాపరి వాటిని చూస్తుంటాడు. అలాగే దేవుడు కూడా మన కాపరిగా ఉంటే అన్నీ మనకు ఆయన చూసి చేసే దేవుడుగా ఆయన ఉంటాడు. మనకు కావలసినవన్నీ దేవునికి తెలుసు. అయితే కాపరి, గొర్రెలు, మేకలు. గొర్రెలకు ఏం స్వభావం? గొర్రెలకు సాధువైన స్వభావం ఉంటుంది. ఈ గొర్రెలని బైబిల్ గ్రంథంలో ఎందుకు పోల్చాడంటే, ఎందుకు రాశాడంటే, గొర్రెలకు స్వభావం సాధువైన స్వభావం, మృదువైన స్వభావం, మాట వినే స్వభావం గొర్రెలకు ఉంటుంది. మేకలు ఏం చేస్తాయి? తిరుగుబాటు చేస్తాయి. మేకలు తిరగబడతాయి, తిరుగుబాటు చేస్తాయి. కానీ గొర్రెలు అలాంటివి కాదు. గొర్రె సాధువైన జంతువు. అది కాపరి చెప్పినట్టు వింటుంది. కాపరి సహాయం ఎక్కువ అది కోరుకునేదిగా ఉంటుంది. ఈ మేకకున్న స్వభావం తిరుగుబాటు చేసే స్వభావం, కానీ గొర్రెలు తిరగబడే. గొర్రెల కాపరి యొక్క స్వరం వింటాయి. ఆయన స్వరం వింటాయి. ఆయన పిలిచినప్పుడు వస్తాయి. ఆయన పిలిచినప్పుడు వస్తాయి. ప్రభు స్వరం మనం వినేవారిగా ఉండాలి. ప్రభు స్వరము మనము వినేవాడిగా ఉండాలి. అనేక స్వరాలు ఉన్నాయి ఈ లోకంలో, అనేక స్వరాలు ఉన్నాయి, కానీ ప్రభువు స్వరం ఉన్నతమైన స్వరం. ప్రభువు స్వరం వినాలి. మనం ప్రభువు స్వరం విని ప్రభు చింతకు రావాలి. ప్రభువు స్వరం చాలా ఆశీర్వాదకరమైన స్వరం, మనకు సంతోషాన్ని ఇచ్చే స్వరం, మనకు నెమ్మదినిచ్చే స్వరం. ఆ స్వరం మనల్ని పిలిచి కాపాడి సంరక్షించే స్వరం, ఒక మధురమైన స్వరం ప్రభు స్వరం.
మరి గొర్రెలు ఆయన స్వరం విని ఆయన వద్దకు వస్తాయి. మేకలు వినవు, విన్నా కానీ పట్టించుకో. మేకలకు ఉండే స్వభావం అది. మరి గొర్రె లాంటి స్వభావం కలిగి మనం దేవుని స్వరం విని దేవుని చింతకు రావాలి. ఆశీర్వాదాల గురించి మరి ఈ 23వ కీర్తన మరి ఆయన రాశారు దావీదు భక్తుడు. నాకు లేమి కలగదు అన్నాడు. యెహోవా నా కాపరి అన్నాడు. దేవుడే నా కాపరి అన్నాడు. నాకు లేమి కలగదు. లేమి కలగదు. ఏమిటి కాదు? దేవుని పోషణ విషయంలో మాట్లాడుతున్నాడు. దేవుని పోషణ విషయంలో చూడండి, గొర్రెలకు కావలసిన ఆహారం ఎక్కడ ఉందో మరి కాపరికి తెలుసు. కాపరికి తెలుసు. ఆయన మరీ వాటిని పిలిచి వాటికి ఆహారం పెడుతుంటాడు. మరి దేవునికి కూడా తెలుసు. అందుకే దేవుడు ఎలా మనల్ని పోషించాలో ఆయనకు తెలుసు. అందుకే దేవుని పోషణ లేమి కలగదు. మరి దేవుడే మరి మనకు ఆహారం పెట్టేవాడిగా ఉంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో మరి యేసు ప్రభుల వారు ఈ విధంగా మాట్లాడారు. మనం పోషణ విషయంలో చాలా తొందరపడుతుంటాం. పోషణ విషయంలో మనం సతమతం అవుతుంటాం. అయ్యో డబ్బులు లేవు, ఎలా గడుస్తాయి రోజులు, మన పిల్లలు ఎలా పోషించగలుగుతాం, వారికి కావలసినవి మనం ఎలా ఇవ్వగలుగుతాం, మన కుటుంబ పోషణ అనేది ఏ విధంగా జరుగుతుంది అని కొన్నిసార్లు మనం ఒత్తిడికి గురవుతుంటాం, చింతిస్తుంటాం, బాధపడుతుంటాం. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో మరి యేసుక్రీస్తు ప్రభువుల వారి విధంగా మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేమో ఆయనకు తెలియను. మీ తండ్రిని మీరు అడగక మునిపే. కొన్నిసార్లు అడగలేకపోతుంటాం, మర్చిపోతుంటాం. మన ప్రార్థనలో కూడా మర్చిపోతుంటాం. మనం అడిగేదంతా ప్రార్థనలోనే. కానీ నీవు అడగక మునిపే నీకు అక్కరగా ఉన్నాయేమో దేవునికి తెలుసు. నీ కుటుంబ పోషణకు నీకు ఏవి కావాలో దేవునికి తెలుసు, ప్రభువుకు తెలుసు. ఎందుకంటే ఆయన నీ కాపరి. నిన్ను కాపాడేది ఆయన్ని, నిన్ను రక్షించేది ఆయన్ని, నిన్ను పోషించేది ఆయన్ని. నీ కాపరికి తెలియదా? ఎందుకు చింత, ఎందుకు బాధ? నీ కుటుంబ పోషణలో నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నీ బిడ్డల గురించి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు ఒత్తిడికి గురవుతున్నావు? అందుకే మీరు తండ్రిని అడగక మునపే మీకు అక్కరగా ఉన్నాయేమో ఆయనకు తెలియను. అవును, మన తండ్రికి తెలుసు. మనకు అక్కరగా ఉన్న ఏమిటో మన తండ్రికి తెలుసు. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ప్రభుల వారు మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పున్నదనుకో, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో. ఇది చాలామందికి ఉంటుంది. మెనూ సిద్ధం చేసుకుంటారు. ఈరోజు తినింది రేపు తినకూడదు, రేపు ఎల్లుండి సిద్ధపాటు చేసుకొని దాని ప్రకారం వారు ఫాలో అవుతుంటారు. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, బాగా ప్రయాసపడుతుంటారు దీని కొరకు. అందుకే ఆయన అంటున్నాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి. ప్రాణము ఆశగల ప్రాణం, చాలా ఆశపడుతుంది ప్రాణం. తినే విషయంలో, త్రాగే విషయంలో బాగా ఆశగా ఉంటుంది ప్రాణం. అందుకే ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చాను. ఏమి ధరించుకుందామో అని. కొందరు బట్టల విషయంలో చాలా శ్రద్ధ వహిస్తారు. బట్టల విషయంలో చాలా శ్రద్ధ వహిస్తారు, చాలా ఖర్చు పెడతారు. భోజనానికి ఖర్చు పెడతారు, బట్టలకు కూడా చాలా ఖర్చు పెడతారు. కొందరు ఏమీ లేక చింతించేవారిగా ఉంటారు. దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు మరి వారు చింతపడుతుంటారు. ఏమి తిందుమో ఏమి త్రాగుదామో,
ఏమి ధరించుకుందామో అని మరి అని వారు ఎక్కువగా చింతిస్తుంటారు. అందుకే ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఆహారం మాత్రమే కాదు కదా, ఆహారం కంటే ప్రాణము, వస్త్రముల కంటే నీ దేహము గొప్పది కాదు. ఆ రెండింటికంటే మరి గొప్పది. ఆహారం కంటే ప్రాణము గొప్పది, వస్త్రం కంటే దేహము గొప్పవి కావా. మరి తండ్రికి తెలియదా? అడగక మునిపే ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి మీరు చింతించకూడదు. అందుకే అన్నాడు, నీ చింత యావత్తు నా మీద వేయుడి.